నమస్తే. మన అన్ని ఆలోచనలకి, మన అన్ని థాట్ ప్రాసెస్‌లకి, మన లైఫ్‌ని డిక్టేట్ చేస్తున్న ప్రతి సన్నివేశానికి 3 లింకులుంటాయి. ఓకే. ఒకటి అది మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం. 2 మన సైకిక్ వరల్డ్ అంటే మన మెంటల్ ప్లేన్ అంటారు కదా! ఆ మెంటల్ ప్లేన్ మీద ఎఫెక్ట్ చూపించడం. 3 మన కార్మిక శరీరం మీద ఎఫెక్ట్ చూపించడం. ఈ మూడిటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మీ జీవితంలోకి ఏది వచ్చినా సరే, ఏది వచ్చినా ఎనీథింగ్ ఓకే. అది మీ శరీరం మీద కానీ, మీ మానసిక శరీరం మీద కానీ, లేకపోతే మీ కార్మిక శరీరం ఆర్ కారణ శరీరం అంటారు. వీటి మీద కానీ స్టాంపులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక పేపర్ మీద మీరు స్టాంపులు వేస్తున్నారు అనుకోండి. రకరకాల స్టాంపులు వేస్తే ఆ పేపర్ ఎలా అయితే పాడైపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్టాంప్ షాపులకు వెళ్తే చూడండి, వాళ్ళు ఈ స్టాంపులన్నీ ట్రై చేయడానికి ఒక పేపర్ పెడతారు. దాన్ని నొక్కి అదంతా గజిబిజి అయిపోతుంది. అలాగా మన జీవితం మీద ఏ సన్నివేశం వచ్చినా ఒక స్టాంప్ వేసిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టాంప్ వేసి మన జీవితం మీద ఒక మార్క్ వేసి వెళుతుంది. ఓకే. ఇది ఫిజికల్ లైఫ్లో కానీ, ఫిజికల్ వరల్డ్లో ఈ శరీరం మీద కానీ, మానసిక శరీరం మీద కానీ, కారణ శరీరం మీద కానీ స్టాంప్ వేస్తోంది అన్న చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే మనము సిచ్యువేషన్ని చూసే తీరు మారిపోతుంది. ఓకే. మనం ఏది జరుగుతున్నా సరే, సపోజ్ మీ లైఫ్లో ఆ రోజు మీకు మీ హస్బెండ్కి గొడవ అయింది. ఓకే. ఇది 3 రేంజుల్లో స్టాంప్లు వేస్తూ ఉంటుంది. మార్క్ పెట్టి మరక పెట్టేసి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఆ స్టాంప్ వేసేది ఫిజికల్ బాడీ మీద, మీకు హెల్త్ రూపంలోనో, లేకపోతే మీకు ఏదైనా ఒక బై ప్రోడక్ట్, దీన్ని ఏమంటారంటే బై ప్రోడక్ట్ అంటే మెయిన్గా కావాల్సింది ఏంటి కాకుండా సైడ్ నుంచి ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. చెరుకు రసం కోసం చెరుకుని ఆ మెషిన్లో పెడితే రసం అంతా బయటకు వచ్చేసాక చెత్త మిగులుతుంది. అలాగా ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏది చేసినా, వంట చేస్తుంటామా, ఇంత చెత్త బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటిదాకా లేదే, కానీ వస్తుంది. అలాగా ప్రతి దానికి ఒక బై ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఓకే. ఈ బై ప్రోడక్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డస్ట్బిన్లో కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏదైనా గొడవ అయింది మీ హస్బెండ్కి వైఫ్కి మధ్యలో అన్నాం అనుకోండి, అది ఫస్ట్ మీ శరీరం మీద ఎక్కడో ఎఫెక్ట్ చూపిస్తుంది, స్టాంప్ వేస్తుంది. సెకండ్ వచ్చేసి మీ మెంటల్ ప్లేన్ మీద, అంటే ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు గొడవ ఇలాగే, లేదంటే నేను గెలవడానికి ఏం చేయాలి, నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఏం చేయాలి, నేను కరెక్ట్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నేనే కరెక్ట్, ఆయన ఎంత తప్పు చూడు, ఆమె ఎంత తప్పు చూడు, నేనే కరెక్ట్ అనే ఒక కరెక్టివ్నెస్ కోసం సైకిక్ వరల్డ్లో నేనే కరెక్ట్, నీకింత జరిగిందా అని ఒక ఈగో గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆ ఈగో మీద స్టాంపులు పడుతుంటాయి. దాంతో పాటుగా కారణ శరీరం, ఇదంతా మీరు మాటలతో గాయం చేశారా, ఆ గాయం మళ్ళీ మీకు తిప్పి తీసుకొస్తాను అని ఒక కార్మిక శరీరం లోడ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు మాటలతో అనరాని మాటలు అన్నారనుకోండి, అది మీరు హస్బెండ్ వైఫ్ని కావచ్చు, వైఫ్ హస్బెండ్ కావచ్చు, ఆ మాటలన్నీ కారణ శరీరంలో లోడే ఉంటాయి. మళ్ళీ జన్మ తీసుకుని మిమ్మల్ని ఆ మాటలన్నీ అన్నాక మీరు అంత లెవెల్లో బాధపడ్డాక అది వదులుతుంది. ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి 3 రేంజెస్లో మన మీద ప్రతి సన్నివేశం, ప్రతిదీ, ఎవ్రీథింగ్. ఓకే. ఇట్లా వెళుతూ ఒక చిన్న పురుగు ఏదో ఉంటే దాన్ని కాళ్ళతో తొక్కారనుకోండి, 3 లెవెల్స్లో మీకు స్టాంప్ పడ్డట్టే. ఓకే. ఒకటి మీ శరీరం మీద, 2 మీ మానసిక శరీరం మీద, 3 మీ కారణ శరీరం మీద. 3 మీద ఇట్లా స్టాంప్ వేసుకుని వెళ్తుంది. ఈ స్టాంపు మొత్తం మన కర్మలన్నీ కడిగించుకుని తెల్ల పేపర్ అయ్యేదాకా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, అంతే రేంజ్లో మనం అనుభవించాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీలో మెయిన్గా ఈ స్టాంపులు వేసుకునే దాంట్లో నెంబర్ 1గా సెన్సెస్. మనం చూసేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, మనం టచ్ చేసేదాన్ని బట్టి, మన పంచేంద్రియాల ద్వారా మనకి తీసుకుంటున్నది నంబర్ 1 లోడ్ అయి ఉంటుంది. ఈ పంచేంద్రియాల ద్వారా తీసుకున్నది మన మానసిక శరీరంలో చక్రాస్ గాను, లేకపోతే ఎనర్జీ జోన్స్లో బ్లాకేజెస్ గాను మిగిలిపోతాయి. థర్డ్ వచ్చేసి దాని నుంచి ఈ
సెన్స్ ఆర్గన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయి. అందులో మనం ఒక గొడవ, ఒక బ్యాడ్ థింగ్, ఒక ఎవరినో బూతులు తిట్టాము, ఎవరినో డ్యామేజ్ చేసాము, తన్నాము, కొట్టాము, అవన్నీ స్టోర్ అయి ఉన్నాయి శరీరంలో సెన్సెస్ నుంచి. అక్కడి నుంచి మనం మైండ్ లోపల వచ్చి మన బాడీ లోపల, మన సైకిక్ వరల్డ్ లోపల, సైకిక్ బాడీ లోపల వచ్చి చక్రాస్ బ్లాక్ చేయడము. దాంతోపాటు ఈ చక్రాస్ బ్లాక్ అయి ఉండడం వల్ల ఒక టైప్ ఆఫ్ ఆలోచన విధానాలు తయారవుతాయి. ఈ ఆలోచన విధానాలు అంటే థాట్ ప్రాసెస్, నేను అన్నీ మంచిగానే మాట్లాడుతున్నాను, అయినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే, నీ ఆ స్టాంపుల ద్వారా ఏవైతే బై ప్రోడక్ట్స్ వస్తున్నాయో అవన్నీ నీ ఆలోచనలుగా మారి కరెక్ట్ టైంకి రాంగ్ మాటలు మాట్లాడి, రాంగ్ డెసిషన్లు తీసుకుని, రాంగ్ ఆలోచనలు చేసి, పిరికి ఆలోచనలు, భయం ఆలోచనలు, తర్వాత వరీడ్ ఆలోచనలు, టూ మెనీ థాట్స్, ఇలా థాట్ రూపంలో మారిపోయి, ఆ థాట్సే మీ ఎమోషన్స్గా మారిపోయి మిమ్మల్ని ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో కూర్చోబెట్టేస్తుంది. ఎంత కాంప్లెక్స్ ఉంటుందంటే, నిజంగా మీ ఒరిజినల్ పాయింట్ ఏంటో మర్చిపోయి మీకు మీరే ఆ భయంలో, ఆ ఆందోళనలో బ్రతికేస్తూ ఉంటారు. ఓకే, ఇది మీ ఎమోషన్స్గా మారిన తర్వాత 2 రకాలుగా మారతాయి. ఒకటి యాక్షన్, ఒకటి ఇన్యాక్షన్. అంటే మీకు ఒక సీన్ జరిగింది, అది మీ శరీరం సెన్స్ ఆర్గన్స్ ద్వారా తీసుకుంది, అది మీ చక్రాస్లో ఎక్కడ బ్లాక్ చేయాలో అక్కడ బ్లాక్ చేసింది. తప్పు మాట్లాడాము విశుద్ధి, ఏదో అనుకున్నాము చేయలేకపోయాము మణిపుర, ఇంకా మనకి బేసిక్ నీడ్స్ కోసం వాటి కోసం మోసం చేశాము మూలాధార. ఈ మూలాధారం ఇవన్నీ ఇట్లా చక్రం ద్వారా బ్లాక్ అయిపోయి ఒక ఆలోచన విధానం తయారైపోతుంది. అది ఎమోషన్గా మారి 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి, అయ్యో ఎమోషన్ ఇట్లా బ్యాడ్గా ఉంది కదా, నేనేం చేయలేను అని ఇన్యాక్షన్లో ఉంటే అది మీకు డిప్రెషను, డల్నెస్, లోన్లీనెస్ ఇలాంటి వాటికి తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా చేసేసి ఆవేశంగా, కోపం వచ్చింది నేను అనేసాను, ఇది వచ్చింది తిట్టేశాను, నాకేదో ఛాన్స్ వచ్చింది వాడిని ఏదో అనేసాను, ఇలాగ ఏదైనా రాంగ్ యాక్షన్ తీసుకుంటే అది సెడిమెంట్గా మారి, బై ప్రోడక్ట్గా మారి మీ జీవితంలో కూర్చుండిపోయి మీకు తెలియకుండానే కష్టాలని లైఫ్లోకి గుంజుకుని తీసుకొస్తుంది. మ్యాగ్నెట్ లాగా పనిచేసి అన్నిటినీ మీ జీవితంలోకి తీసుకొస్తుంది. అప్పటిదాకా బాగున్నానండి, కానీ టక్మన్ బిజినెస్లో పెట్టాను పోయాయి. అప్పటిదాకా చాలా మంచిగా ఉండే, కానీ ఈ ఒక్క హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అసిడిటీ వచ్చిందండి, కిడ్నీ స్టోన్స్, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంటాయి. ఆ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఐ షుడ్ చేంజ్ సమ్వేర్, నా మైండ్ లెవెల్లో మారాలి, నా ఫిజికాలిటీ లెవెల్లో మారాలి అనే ఆలోచన రాకపోతే అది కాస్త ముందుకు వెళ్ళి యూ విల్ చేంజ్ ఇంటూ టోటల్గా మీకు తెలియకుండానే మీకు మేజర్ హెల్త్ ప్రాబ్లంలోకి మారిపోతారు. సో ఇది తెలుసుకుంటే గనక ఈ రెండింటిని దాటితేనే అన్ని కారణ శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి ఈ ఫిజికల్ వరల్డ్ని మార్చాలి, సైకిక్ వరల్డ్ని మార్చాలి అంటే ఆ ఎరుక, అవేర్నెస్ని తీసుకురావాలి. నేను చేసే పని నాకు స్టాంపులా, నా మీద మరకలాగా, మార్కులాగా పడిపోతోంది అని తెలుసుకున్న రోజున ఎంటైర్ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్టింగ్ ఎలా ఉంటుందంటే, ఎవరు చేస్తున్నా, ఎవరు మాట్లాడుతున్నా అది వాళ్ళ జీవితంలో వాళ్ళు వేసుకుంటున్న స్టాంపులు. ఆ స్టాంపుని నేను అనవసరంగా నా తలలో పెట్టుకోను అని తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో నీ జీవితం మీద ఎవడో మరక వేసి స్టాంప్ వేసేసి వెళ్ళిపోడు. ప్రతి సీను మీకు చాలా ఫ్రెష్గా, ప్యూర్గా, బ్యూటిఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి వ్యక్తి, ప్రతి సన్నివేశం, ప్రతి సీన్, ప్రతి థాట్ మీ లోపల ఇలా స్టాంప్ వేస్తోంది అని. ఆ స్టాంప్ మీకు అవసరమా? వేసుకుంటారు. అవసరం లేదా పక్కన పెట్టేస్తారు. ఇలాగ మీ జీవితాన్ని మీరు ఇంకొంచెం అవేర్నెస్తో బ్రతకాలి. ఎలా సార్, ఎలా చేయాలి ఇది అని అడుగుతారు చాలామంది. చాలా సింపుల్, అవేర్నెస్ మీకున్నదే. మీకు ఎప్పుడైనా వజ్రం ఇచ్చారు ఇంకో ఎలా చూస్తారు? అబ్బా ఇంత బాగుంది, ఇంత బాగుంది చూస్తారు. అలాగే మీ జీవితం మీకు చాలా ఇంపార్టెంట్. మీ జీవితాన్ని మీరు చూసుకోవడం, అవేర్నెస్, ఇది ఎవ్వరు నేర్పించాడు. నాకు చాలామంది ఇలా మెసేజ్ చేశారు, మీరు కోర్స్ పెట్టారు కదా సార్, 3000 మేము పెట్టుకోలేము, 2000 పెట్టుకోలేమని. ఇది కోర్స్ అమౌంట్ కూడా అవసరం లేదు మీకు. నా వీడియోలు చూసే ఫాలో అయితే చాలు, అసలు కోర్సే అవసరం లేదు. చాలామంది అడుగుతున్నారు ఇట్లాగే, సో వీడియోలు చూస్తే మాకు అర్థం అవ్వట్లేదు సార్, ఇంకొంచెమైనా తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ కోర్సులు మీరు నా వీడియోలు చూసి ఫాలో అయితే చాలు. నేను ఇది మళ్ళీ చెప్పదలుచుకున్నాను. నంబర్ 1, ఒకవేళ మీరు మారాలి అనుకుంటే నా వీడియోలు అన్ని లైన్లో చూసుకోండి, మీరు ఆటోమేటిక్ చేంజ్ వచ్చేస్తుంది. 1. లేదు ఇంకొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ కావాలి, ఇంకొంచెం చెప్తే పుష్ అవుతాను
అని అనిపిస్తే కోర్సులు జాయిన్ అవ్వండి. లేదు మా కోర్స్ జాయిన్ అవ్వాలనుంది కానీ డబ్బులు పెట్టుకోలేమంటే ఫ్రీ కోర్సెస్ చేస్తాము. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫ్రీ కోర్స్ పెడతాము. కంపల్సరీగా ఫ్రీ కోర్స్కి రండి. అన్ని మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం. చేయాల్సింది మీరే. ఇది మళ్ళీ మీరు ₹1,00,000 కట్టినా, ₹100 కట్టినా, అసలు ఏమీ కట్టకుండా వీడియోలు చూసినా మ్యాటర్ మీకు ఇచ్చేసాను ఆల్రెడీ. మీరు చేయాల్సిందల్లా మారతాను నేను, ఈ ఆలోచనని నా జీవితంలోకి తెచ్చుకుంటాను, నేను ఆ డిఫరెన్సియేషన్ తీసుకొస్తాను అని మీరు రియలైజ్ అవ్వడమే. కొంతమందికి ఏంటంటే ఇంకొంచెం దగ్గర నుంచి పుష్ చేస్తే బాగుంటుంది, మీతో మాట్లాడి మా ప్రాబ్లం చెప్పుకుని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, 1-on-1 ఇంటరాక్షన్ కావాలి. ఓకే, మీ ఇంకొంచెం కొంతమందికి ఎలా ఉంటుందంటే నా గ్రూప్లో ఉన్నా సరే మీరు మమ్మల్ని ఇనిషియేట్ చేస్తే, మీరు మాకు మెడిటేషన్ నేర్పిస్తే చాలు, రండి జాయిన్ అవ్వండి. అంతేగాని మీరు ఇంకేదో మిరాకిల్ జరిగిపోతుందని అనవసరమైన అపోహలకి వెళ్ళకండి. మెడిటేషన్ నేర్పిస్తాను, మీకు మంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, టెక్నిక్స్ చెప్తాను పర్సనల్ ఇంటరాక్షన్లో ఉంటే. లేకపోతే ఈ వీడియోలు చాలు మీకు, మీరు నిజంగా అప్లై చేయాలి అనుకుంటే ఈ వీడియోలు చాలు. లేదు కొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ కావాలి, 1-on-1 కావాలంటే మా వాళ్ళు లింక్ ఎట్లాగో రిజిస్ట్రేషన్ ఇస్తారు కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ నేను చెప్పే వీడియోని ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకుని మీ లైఫ్లోకి దాన్ని ఇంక్లూడ్ చేయండి, మీ లైఫ్లోకి అది తెచ్చుకోండి. అట్లీస్ట్ ఒక 108 days, ఒక 3 months, ఇన్ని రోజులు 25-30 సంవత్సరాలు మీరు ఒకలా పెరిగేశారు కదా, ఆ మొత్తం 30 సంవత్సరాలది మారాలి అంటే ఒక 100 రోజులన్నీ ఇవ్వాలి కదా. అలా 100 రోజులు ఇవ్వండి, మీ లైఫ్ నిజంగా బాగుంటుంది. ఇదొక్క పని చేయండి. ఆ ఎరుకతో అవేర్నెస్ ఆఫ్ నా ఫిజికల్ బాడీలో ఏం పడుతోంది, మైండ్ రిలేటెడ్ బాడీలో ఏం పడుతోంది, అండ్ కారణ శరీరంలో ఏం పడుతోంది అన్నది ఒక్క క్షణం ఆలోచించి చూడండి, జీవితం మారిపోతుంది. ఇది నిజంగా మారుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఋషులు చెప్పే మాట, మునులు చెప్పే మాట, సూర్య సాధనా విధానంలో ఉండే మాట. సో కంపల్సరీగా చేయండి. లేదు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సూర్య సాధనలు జాయిన్ అవ్వచ్చు, అండ్ 1-on-1 పర్సనల్ ఇంటరాక్షన్ జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీకు మేము పెట్టే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, ఆ ఫ్రీ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. చిల్డ్రన్కి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చేస్తున్నాము చైల్డ్ మైండ్ మోటివేషన్ CMM ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అందులో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే కార్పొరేట్లో ఉండి, ఆఫీస్లో ఉండి, జాబ్స్లో ఉన్న వాళ్ళైతే పీక్ పర్ఫార్మెన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా చేయండి. అండ్ ఒకవేళ మీరు నిజంగా కూడా ఈ వీడియోస్ ఫాలో అవుతూ నిజంగా బెటర్ అయ్యారు అంటే మాత్రం మాకు ఎంత కాదనుకున్న మనుషులం కాబట్టి, ఎవరు మారారు వాళ్ళకి బాగా అనిపించింది అంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని మీరు కమెంట్ చేయండి కింద, మీకు నచ్చింది, మీరు మారారు, చేంజ్ అయ్యారు. 10 మంది మారుతారు కదా. సో అందుకని చెప్పి మీరు కంపల్సరీగా మీరు కింద కమెంట్లో పెట్టండి. సో దట్ విల్ ఫీల్ మోర్ హ్యాపీ, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ నేను ఏరుకుని మీకు చెప్పాలి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ ఒక చోట తీసుకొచ్చి చెప్తున్నాను. సో మీరు చేసి చూడండి, కంపల్సరీగా మీ పర్ఫార్మెన్స్లో కానీ, మీ వర్క్లో కానీ, మీ లైఫ్లో కానీ స్ట్రెస్ తగ్గి బాగుంటుంది. ఓకే, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.